గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. జన్మ చంద్రయోగము, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఏది లోతుగా ఆలోచించవద్దు, దేనికి వెనకడుగు వేయొద్దు. ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. ధనయోగం శుభప్రదం. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. లక్ష్యం సిద్ధించేంత వరకు ఎవరేమన్నా కృషిని కొనసాగిస్తూనే ఉండాలి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. చంచలంగా ఉండకండి. డోలాయమాన స్థితికి దూరంగా ఉండాలి. స్పష్టమైన నిర్ణయాలతో శాంతి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టమైన సమాచారంతోనే ముందుకు సాగండి. ఎంత శాంతంగా వ్యవహరిస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తే వివాదాలకు అవకాశం ఏర్పడదు. సున్నితంగా మాట్లాడండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో కృషి చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.